వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చూసారు కదా, వినాయకుని తయారు చేస్తున్నారు మా ఆయన. మేమైతే త్రిమూర్తుల వ్రతం చేసుకుంటున్నామండి. లాస్ట్ వారం, ఈ లాస్ట్ ఆదివారము చేస్తున్నాము. ఇప్పుడు దాకా అయితే ఇవి చేస్తారండి ప్రమిదలు. ఇవి ధూపానికి అండి ప్రమిదలు, ధూపం ప్రమిదలు చేసాము. ఇవైతే దీపానికండి. మొత్తం మేము 3 మేళాలు చేసుకుంటున్నాం. 9 పెట్టాలన్నమాట. అందుకే ఇలా చేసాము. ఇప్పుడు ఇది ఇట్లనే ఎండలో పెట్టాము. ఈ మేళ ఎలా చేస్తామో మీకు చూపిస్తాము. చూసారా, మట్టి ప్రమిదలు కూడా చేసుకున్నామని చెప్పాం కదా నేను. మీరు చూసారు మట్టివి ప్రమిదలు. ఇవన్నీ మట్టి ప్రమిదలండి. వినాయకుడిని చూడండి, మా హస్బెండ్ ఎంత బాగా చేశారు. వినాయకుడు అనమాట. మాకైతే ఇవన్నీ రావండి, ఆయన ఆర్ట్లు అనమాట. ఇవి ధూపం వేస్తామండి. ధూపానికి చూడండి ఎంత చిన్నగా చేశారు. సరిపోతుంది బొగ్గులు అన్నారు. వీటికి కూడా ఇప్పుడు మా అమ్మాయి బొట్లు పెడుతుంది అనమాట. అన్నిటికీ చూసారు కదా, దీపాలన్నిటికి కూడా బొట్లు పెడుతుంది తను. వినాయకుడు కూడా ఇప్పుడు బొట్లు పెట్టి జంజం వేస్తుంది తను. ఇవన్నీ మా హస్బెండ్ చేశారండి. నాకైతే రావు ఇవేమీ. దీపాలు, వినాయకుడు అవన్నీ కూడా ఆయనే చేశారు. ఇవన్నిటికి కూడా బొట్లు అయి పడుతుంది అనమాట. తను బొట్లు పెట్టి మొత్తం అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి కదండి. అందుకని రెడీ చేసి ఉంచుకోవాలని బొట్లు పెడుతున్నాం అనమాట. అయితే ఈరోజు మా అమ్మాయి ఏమో ఈ చెంబులన్నిటికి బొట్లు పెడుతుంది అనమాట. చెంబులకి, కొబ్బరికాయలకి పెడుతుంది. ఇప్పుడు మేము ఏంటంటే ఒకేసారి 9 చేసుకుంటున్నాం అనమాట మేళాలు. అంటే 3 మేళాలు ఒకసారి చేసుకుంటున్నాం. అన్నీ 3 పెట్టాలండి, అలా 9 పెట్టాలి. అందుకనేసే మేము ఒకేసారి చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మేము ఒకేసారి చేసుకున్నాము, మాకు టైం సరిపోక. మొన్న మేము కోయంబత్తూరు, ఈషా క్రియేషన్ అవన్నీ వెళ్ళాం కదా, అందుకని మాకైతే టైం సరిపోలేదు అనేసి అన్నీ అంటే 3 మేళాలు ఒకసారి చేసుకుంటున్నాం. మేమైతే 3 మేళాలు ఒకసారి చేసుకుంటున్నాము. క్రిందటి వారం చేద్దాం అనుకున్నాం, కానీ క్రిందటి వారం అయితే మేము ఇక్కడికి వెళ్ళామండి, అరసవిల్లు వెళ్ళాము కాబట్టి మాకు అవ్వలేదు. అందుకే ఈ లాస్ట్ వారం అయితే మాకు కొంచెం వీలుగా ఉంది చేసుకున్నందుకు అనేసి లాస్ట్ వారం అయితే 3 మేళాలు ఒకసారి చేసేసుకుంటున్నాము. అలాగే అన్నీ 9 తీసుకున్నామండి. 9 తీసుకున్నాము అన్నీ. కొబ్బరికాయలు 9, చెంబులు 9 అన్నీ తీసుకున్నాము. అయితే పువ్వులు, పళ్ళు అన్నీ తెచ్చుకొని ఉంచుకున్నాను. చూసారు కదా, పువ్వులు, పళ్ళు అన్నీ కలవ పువ్వులు, పళ్ళు అన్నీ తెచ్చుకొని ఉంచుకున్నానండి నేనైతే. ఇంక ఇవన్నీ సర్దాలి. ఇంక టైం అవుతుంది కదా, ఇంకా భోజనం చేసి ఇవన్నీ సర్దుతాము. ఇప్పుడైతే ఇంతవరకు అవి బంతిపూలు అండి. ఇవి బంతిపూలు ఇలా కొనేసుకున్నాను ఒకేసారి. మా పాప అయితే ఇప్పుడైతే ఇవన్నిటికి చెంబులకి పెడుతుంది అనమాట. ఇవన్నీ బొట్లు పెడుతుంది. మేము ఎలా చేస్తామో త్రిమూర్తుల మేళ చూడండి. ఇది కార్తీక మాసంలోనే చేస్తారండి, ధనుర్ మాసంలో చేస్తారంట, నాకైతే తెలీదు. మా అత్తగారింటికి దగ్గరికి వెళ్ళిన కాంచి మాకైతే కార్తీక మాసమే తెలుసు. మా చిన్నత్తలాలు చేసేవారు, మా అత్తగారాలు, అందుకని మాకు ఇలాగే తెలుసు. మేము కార్తీక మాసంలో చేస్తాము. మామూలుగా అయితే మనకి పౌర్ణమికి ముందు చేస్తారండి. పౌర్ణమి రోజు మేము లేం కదా, ఇక్కడ కోయంబత్తూరు వెళ్ళాము, ఈషా క్రియేషన్ అవన్నీ తిరగనందుకు వెళ్ళాం కదా, ఊటీ అవన్నీ. ఆ రోజు మేము లేవని ఇప్పుడైతే చేసుకుంటున్నాము. మా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి, చూడండి. అన్ని వీడియోలో పెడతాం మేము. అలాగే కోయంబత్తూరు ఎక్కడెక్కడ తిరిగామో మేము అన్నీ పెడుతూ ఉంటాం. ఇప్పుడైతే పళనిది పెట్టామండి, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఊటీది పెడతాము. ఊటీ ఈషా క్రియేషన్ది కూడా షార్ట్ పెట్టాం, చూడండి మా యూట్యూబ్లోను. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా. మీ ఆశీస్సులు మాకు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మా వీడియోలు. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, చెంబులు అన్నిటికైతే బొట్లు అయితే అయిపోతుంది, బొట్లు పెడుతుంది మా అమ్మాయి. ఇవి ఎలా చేస్తామో, ఈ మేళ ఎలా చూడండి మా వీడియోల్లోకి వెళ్ళి. చూసారు కదా, ఈ చెంబులు ఎంత బుడ్డుగా ఉన్నాయో. మా ఇత్తడి సామాన్లు అయితే మా అమ్మ వాళ్ళు పెట్టినవి అమ్మేశాను. మేము హౌస్ షిఫ్ట్ చేసినప్పుడల్లా మాకు మొయ్యలేకపోతున్నామని ఇత్తడివన్నీ అమ్మేశాను. ఇవైతే మొన్న రీసెంట్గా కొన్నానండి నేను. అరసవిల్లు వెళ్తేప్పుడు కొన్నాను ఇవి ఇలాగాన రీసెంట్గా. ఇది ఒకటి 450 రూపాయలు చెప్పాడండి. చాలా స్ట్రాంగ్గా, బరువుగా ఉంది. చాలా బాగున్నాయి అనేసి నేను అక్కడైతే తీసుకున్నాను.
నాకైతే బాగా నచ్చాయండి. మరీ పెద్దగా కాకుండా కొబ్బరికాయ నిలబడినట్టుగా అనేసి తీసుకున్నాను. 9 చెంబులు అనుకున్నాను గానీ 10 చెంబులు తీసుకున్నాననమాట. రూ. 450 చెప్పాడు. లాస్ట్ అండ్ ఫైనల్ 350కి ఇచ్చాడు. చాలా బాగున్నాయి. మొన్న క్రిందటి వారం మేము అరసవిల్లు వెళ్తేప్పుడే కొనుక్కున్నామండి. అరసవిల్లులో కొన్నాను. అలాగే నేను దీపం కుందులు కూడా పెద్దవి నేను పెడుతూ ఉంటాను. వరలక్ష్మి వ్రతానికి వాటికి కూడా పెట్టాను. ఆ కుందులు కూడా మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నానండి నేనైతే. వెండి ఉన్నాయి 2 సెట్లు. కానీ ఎందుకో పెద్దవి కూడా పెద్ద పెద్ద పూజల కాట్లకి ఉండాలి కదా అనేసి అవి కూడా కొన్నాను. ఈ చెంబులు చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ముద్దుగాన నాకైతే నచ్చాయని ఇంకొకేసారి 10 చెంబుల్లా తీసుకున్నానండి. ఆయన చెప్పడం అయితే ఒక్కోటి 450 చెప్పాడు. నాకైతే 350కి ఇచ్చాడు. చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ మా వైజాగ్లో అయితే ఇంకా రేట్ చెప్తారు. గోల్డ్ కంటే ఈ రేట్లు ఎక్కువే అండి. అలాగే ఈ గిన్నెలు కూడా నేను అక్కడే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. పసుపు, గంధము, అక్షంతలు వేసుకునేందుకు కూడా నాకు గిన్నెలు బాగా నచ్చినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో ఇత్తడి గిన్నెలు. ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఎందుకంటే దేవుడికి ఎక్కువగా సామాన్లు ఉంటే చాలా బాగుంటుంది. వెండి వెంట మనం అన్నీ కొనుక్కోలేం కదండి. కొంతవరకు మనం కొనుక్కోగలం. అన్నీ కొనుక్కునే బడ్జెట్ ఉండాలి కదా. అందుకే కొంచెం ఇత్తడివి కూడా కొనుక్కున్నాను అనమాట. చూసారుగా చెంబులు ఎంత బాగున్నాయో. నాకే చాలా ముద్దు వచ్చినాయి చెంబులు చూడగానే కొనేసుకున్నాను నేను. ఇంకా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో చెంబు. ఇంక ఈ సైజు కొబ్బరికాయ అయితే ఆ చెంబు మీద నిలుస్తుందండి. పెద్ద కొబ్బరికాయ అయితే నిలవదు కదా. అందుకే ఈ సైజు కొబ్బరికాయలు తీసుకున్నాను నేను అన్ని కొబ్బరికాయలు ఈ సైజు తీసుకున్నాను. ఇప్పుడు వీటికి కూడా బొట్లు పెడుతుంది మా అమ్మాయి. చూసారు కదా, కొబ్బరికాయ కూడా ఈ సైజే తీసుకున్నాను నేను. మా వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అందరూ కూడా మా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్ మమ్మల్ని. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, మనమైతే కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాము చెంబుల్లో. ఎందుకంటే కొబ్బరికాయలు పెడతాం కాబట్టి నీళ్ళు, ఇందులోనూ పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలండి కొబ్బరికాయ పెట్టే ముందు. కొబ్బరికాయ కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. బరువుకి కొబ్బరికాయ కదిలిపోతుంది కదండి. అందుకేనైతే చెంబులో నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుంటాము ఇందులో. చూసారు కదా, పసుపు అన్నమాట. అంటే ఉట్టిగా చెంబులు పెట్టకూడదు, మామూలు ఉట్టి వాటర్తో కూడా పెట్టకూడదు. అందుకనేసి ఇలా పసుపు కుంకుమ వేసుకోవాలి. చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే మేము చేసే పద్ధతి కూడా చూపిద్దాం మీకని. ఇలా అన్నిట్లో వేసేసుకున్నాం కదా, అక్షింతలు వేసుకుందాం. రెండు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొబ్బరికాయలు పెట్టుకుందాం. మీ దగ్గర మర్రి ఆకులు ఉంటే మర్రి ఆకులతో పెట్టుకోవచ్చు, ఏ ఆకులతోనైనా పెట్టుకోవచ్చు అండి. మనం దానికి ప్రాబ్లం ఏం కాదు. నేనైతే మర్రి ఆకులు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఎందుకంటే మా చెంబులు చిన్నవి కదా, ఇలా అన్నమాట. ఇలా నేను అమర్చుకుంటున్నాను మర్రాకులతోని. మీకు ఇవన్నీ పూర్తయ్యాక మీకు చూపిస్తాను. రాయ నమః, ఓం బుద్ధవే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సఫలాయ నమః, ఓం జ్ఞానదాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం శేషబిందాయ నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రామాయ నమః, ఓం నిధే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధ్వనినే నమః, ఓం ఆనాది నిధనాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం అనిమాయ నమః, ఓం పవిత్రే నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదువే నమః, ఓం అక్షయాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం ఆధారాయ నమః, ఓం సూరాయ నమః, ఓం శౌర్యాయ నమః,
ఓం అనిలాయ నమః ఓం సమలయ నమః ఓం సుకృతి నమః ఓం తపసే నమః ఓం భీమాయ నమః ఓం గదాయ నమః ఓం కపిలాయ నమః ఓం లోహితాయ నమః ఓం సమాయ నమః ఓం అజయ నమః ఓం వసవే నమః. దినములు గడిచిన తరువాత ఒకసారి ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయి చీకటి వేలైనది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు అన్ని చోట్ల సమీపమును ఉన్న వ్యవసాయ భూముల్లోని వెతికి చూశాడు. ఆవు జాడ కనిపించలేదు. తెల్లవారుగానే నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం వెళ్ళి అలసటగా ఉన్నందున తోటలో ఒక